దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ఆరాధనని ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మీ సన్నిధి ఇచ్చారు, అందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ దివ్యమైన వాక్కులు బిడ్డలు వినగలిగినట్లుగా, వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని, చూడగలిగే కనులను దాయిచేయండి బిడ్డలకు. మీ సత్యమును నాయన బిడ్డలు గ్రహించినట్లుగా కృప చూపండి. మీ దివ్యమైన వాక్కులు మాకు అనుగ్రహించండి. మీరు నాయన మాలో ఉండి, నాలో ఉండి మాట్లాడండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి ప్రభు. బిడ్డలందరూ నాయన విన్న ప్రతి బిడ్డ తన హృదయములు మీ వాక్యమును భద్రం చేసుకున్నట్లుగా కృప చూపండి. శత్రువుకు చోటు లేకుండా చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక్కొక్క బిడ్డను నింపి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవారుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము. నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ వాక్యాన్ని విందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నాడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నాడుతురా. సమ్మతి. అసలు సమ్మతి అంటే ఏమిటి? సమ్మతి అంటే అంగీకారం లేదా అంగీకరించుట. అంగీకరించకుండా ఇద్దరు కూడి నడవలేరు. వారిద్దరి మధ్య అంగీకారం
ఉండాలి. అంగీకారం లేకుండా వాళ్ళు అగ్రి అవ్వకుండా ఏ పరిస్థితుల్లోనూ కలిసి నడవలేరు, కూడి నడవలేరు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, అంగీకారం లేనప్పుడు ఎలా నడుస్తారంటే, భర్త ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు నడుస్తూ ఉంటే భార్య ఆ భర్తకి చాలా దూరంగా వెనక నడిచి వెళుతుంది. ఇద్దరు కూడి నడవరు. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య అంగీకారం లేని వాళ్ళు అలా నడుస్తారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంట్లో అంగీకారం ఉందో లేదో ఎవరికీ తెలియదు కదా. బయట ప్రయాణం చేసేటప్పుడు కూడా అంతంత దూరంలో ఉండి నడుస్తున్నారు అంటే వారికి నిజంగా అంగీకారం లేకే అలా నడుస్తున్నారని అందరూ అనుకుంటారు కూడా. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, ఇద్దరి మధ్య అంగీకారం ఉంటేనే కూడి లేదా కలిసి నడుస్తారు. చూడండి, భార్య భర్తలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, ఎవరైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, వాళ్ళు కలిసి నడుస్తున్నారంటే, కూడి నడుస్తున్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య అంగీకారం ఉంది. వాళ్ళు అంగీకరించారు నడవడానికి ఇద్దరు కూడా, అందుకే కలిసి నడుస్తారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కలిసి నడవడానికి నీ జీవితంలో ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే లోపల నీకు ఇష్టం లేనప్పుడు, లేకపోతే అంగీకారం లేనప్పుడు నువ్వు దూరంగా ఉంటావు. ఎందుకు ఇంత దూరం అవుతున్నా? అంగీకారం లేకంతే, నీవు అగ్రి అవ్వలేదు, అందుకే దూరంగా ఉంటున్నావు. కనుక ఎంతకాలం దూరంగా నడుస్తావు? మరి ఇలా దూరంగా నడిస్తే శత్రువుకి చోటు ఉంటుంది. చూడండి, కోడి తన పిల్లల్ని దగ్గరకు చేర్చుకోవడానికి ఆ రెక్కలు చాపుతుంది. అయితే ఆ రెక్కల క్రిందకి వచ్చిన కోడి పిల్లలకు భద్రత ఉంది, క్షేమం ఉంది, కాపుదల ఉంది. అయితే కోడి పిల్ల ఏదైనా ఒకటి ఆ తల్లి కోడికి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇంకా ఏదో మేత మేస్తూ దూరంగా ఉండిపోయింది అనుకోండి, ఎంత కోడి పిలిచినా అది రాలేదనుకోండి, రాకపోతే అది శత్రువు నోట పడిపోతుంది. గద్ద నోట, పిల్లి నోట, ఏదైనా శత్రువు నోట ఆ కోడి పిల్ల పడిపోతుంది. ఆ చిక్కు, అది చిక్కనది చిక్కులోనే పడిపోద్ది. ప్రేమన దేవుని బిడ్డలారా, వాళ్ళ నీ జీవితంలో నీవు కూడా కూడి నడవడానికి ఇష్టపడుట లేదంటే ఏదో అంగీకారము లేని స్థితి నీలో ఉంది, ఏదో లోపం ఉంది, ఏదో బలహీనత ఉంది. సిగ్గుపడుతూ ఉన్నావేమో. ఏ బలహీనత నీ లోపల ఉందో, ఏ అవిధేయత నీ లోపల ఉందో, ఏ అపవిత్రత నీ లోపల ఉందో, దానిని బట్టి నీవు కూడి నడవలేకపోతున్నావు. లోపం, ముందు లోపం సరి చేసుకోవాలి, అప్పుడు కూడి నడుస్తారు. ఏదైనా మనసులో భేదం ఉంటే ఆ భేదాన్ని విడిచిపెడితేనే గాని కలిసి నడవలేరు. అంతేకాదు కలిసి భోజనం కూడా చేయలేరు, కలిసి జీవించలేరు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎడమొఖం పెడమొఖం. ఏమిటి కారణం? అంగీకారము లేకపోవడం.
ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? నీ స్వనీతిని బట్టి నీవు అంగీకరించలేకపోతున్నావు అంతే. నీ స్వనీతి లోబడనివ్వదు. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని నీతిని గనక నీవు అనుసరిస్తే అంగీకారం అనేది నీ లోపల ఉంటుంది. దేవుని నీతిని బట్టి నీవు అంగీకరిస్తే ఆ నీతిని బట్టి కలిసి ఉండగలవు. ఎడమొఖం పెడమొఖం ఉండదు. శిష్యులు కూడా వాళ్ళు మేడగదిలో కూర్చున్నప్పుడు ప్రభు వారి మధ్యకి వచ్చాడు. వచ్చే ముందు వాళ్ళప్పటికి ఎలా ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎడమకాలు పెడమకాలు. ఉండడానికి ఒకే గదిలో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ ముఖాలు ఒకరి ముఖం అటు ఒకరి ముఖం ఇటు, ఒకరి ముఖాన్ని ఒకరు చూచేలా లేరు. అనక ప్రియమున్న దేవుని బిడ్డలారా, వాళ్ళు కలిసి నివసిస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ వాళ్ళల్లో సమాధానం లేదు, అంగీకారం లేకే ఒకరి ముఖాలు ఒకరు చూడలేక పెడముఖాలతో ఉన్నారు. కనుక ప్రియమున్న దేవుని బిడ్డలారా, నీవు సమ్మతిస్తేనే గాని కూడి నడవలేవు. చూడండి, మనుషులతోనే కూడి నడవలేకపోతున్నావు అంటే, మనుషులనే ప్రేమించలేకపోతుంటే, ఏదైనా చిన్న మాట నీవు సహించలేకపోతున్నావు, లేకపోతే చిన్న భేదాన్ని లోపల పెట్టుకుంటే ముఖాలు చూడలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి పరిస్థితి? దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు అలా అంగీకారం లేకుండా ఉండలేవు. అసమ్మతి నీలో ఉండదు. దేవుని ప్రేమ లేకపోవడమే నీలో అసమ్మతి. అసమ్మతికి కారణం అదే. చూడలేవు, వినవు మాటలు, దగ్గరగా కూర్చుని ఉండలేవు, దూరంగా వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు నీ లోపలికి వచ్చాయి అంటే దీనికి కారణం ఏమిటంటే దేవుని ప్రేమ నీలో లేకపోవడం వల్ల నీవు అంగీకరించలేకపోతున్నావు అంతే. నీవు అనుకున్నదే రైట్ అనుకుంటున్నావు, నీవు చేసిందే మంచిది అనుకుంటున్నావు, నీవు నడిచిందే నడక అనుకుంటున్నావు. లేదు ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగిన వారు తగ్గించుకుంటారు, లోబడతారు, విధేయత కలిగి ఉంటారు. అందుకే వారు కూడి నడుస్తారు. ఇక్కడ కూడి నడవలసిన మనుషులతోనే కనీసం నడవలేని వారు దేవునితో ఎలా నడుస్తారు? దేవునితో ఎలా నడుస్తారు? ఎదురుగా కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని నీవు, నీకు ఎదురుగా కనబడటం లేదు కదా, ఆ మహాదేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన నీలాంటి మనిషి కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన్ని చూడ్డానికి నీ కన్నులు సరిపో. మహామహిమ ప్రభావము కలిగిన ఆ మహాదేవుణ్ణి నీ కన్నులతో, ఈ బాహ్య నేత్రాలతో చూడలేవు. కనుక ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడుతున్నావా? నీవు ఆయనతో కలిసి నడవాలంటే ఆయనకు నీకు మధ్య సమ్మతి ఉండాలి. చూడండి, వివాహం చేసుకునే ఆ వధూవరులు ఇద్దరు కూడా దైవజనుడికి ప్రజలందరి ఎదుట దేవునికి ఎదురుగా వారు సమ్మతిని తెలుపుతారు. ఎవరు మట్టుకు వాళ్ళు సమ్మతిని తెలుపుతారు? పెండ్లి కుమారుడు సమ్మతి తెలుపుతాడు, పెండ్లి కుమార్తె సమ్మతి
తెలుపుతుంది. తెలిపితేనే ఆ ఇద్దరి మధ్య సమ్మతి ఉంది గనుక, అంగీకరించారు గనుక వారికి వివాహం చేస్తాడు దైవ సేవకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంగీకారం లేని వారికి అసలే వాళ్ళ అగ్రి అవన వాళ్ళకి వివాహం చేస్తే మటుకు ఆ వివాహం బంధం ఎంతకాలం ఉంటుంది? అది ఎంతకాలం ఉంటుందండి వివాహ బంధం? ప్రేమున్న దేవుని బిడ్డలారా, అంగీకరిస్తేనే, బ్రైడ్ గ్రూమ్ అంగీకరిస్తేనే అది నిలిచేదే, లేకపోతే నిలవదు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కనుక అంగీకారం అనేది చాలా అవసరం. సమ్మతి లేకుండా భార్య భర్తలు కూడి నడవలేరండి, కలిసి నివసించలేరు, కలిసి జీవించలేరు. అనగా ప్రభుతో నీవు కలిసి, అనగా ప్రభుతో కూడి నడవడం ప్రారంభించావా? అసలు నడక నీ జీవితంలో ప్రారంభమైందా? ప్రభుతో నడవడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నీవు అంగీకరిస్తావు. అంగీకరిస్తే ఆ మహాప్రభువుతో నీవు నడుస్తావు. నడిచేటప్పుడు నడుస్తూ ఉండగా ఎన్నో ఇబ్బందులు, శోధనలు, బాధలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. కలిసి నడిచే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, వారి ఇరువురు మధ్య సమ్మతి ఉంది గనుక, వారు అంగీకరించారు గనుక కష్టాలనైనా ఎదుర్కొంటూ, శోధనలైనా భరిస్తూ వారు ముందుకు సాగిపోతారు. అలాగే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రభువుతో నీవు సమ్మతిస్తే, ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడితే, నీ సమ్మతిని నీవు తెలిపితే, ఆయన నీతో నడవడానికి ఎప్పుడో సమ్మతి తెలిపాడు. నీకంటే ముందుగా ఆయన సమ్మతి తెలిపాడు. అందుకే లోబడని ప్రజల వైపు ఆయన దినమంతా చేతులు చాపి ఉంచాను, ఎవరైనా సరే నా చేతుల్లోనికి వస్తే నేను వారిని ఎత్తుకుంటానయ్యా అని ఆయన సమ్మతిని ముందే తెలిపాడు. కానీ నీ సమ్మతే నీవు తెలపాలి. నీవు ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడుతున్నావో లేదో నీ అంగీకారాన్ని తెలపాలి. మరి తెలుపుతున్నావా? నీ అంగీకారాన్ని తెలుపుతున్నావా? సోదరి సోదరు, నీ అంగీకారాన్ని నీవు తెలిపితే ఆయనకు లోబడి ఆయన మాట చొప్పున నడుస్తావు. ఆయనతోనే నడుస్తావు, ప్రభుతోనే నడుస్తావు. ఇక లోకంతో, లోకాశలతో, శరీర కార్యాలతో నడవవు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీవు నడిచే నడకంతా కూడా ఆ ప్రభుతోనే కలిసి నడవాలని కోరుకుంటూ ఉంటావు. ఈ కోరిక నీ జీవితంలో బయలుదేరిందా? ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి జీవించాలి అనే ఆశ నీలో ఉంటే నీ అంగీకారాన్ని నువ్వు తెలుపుతావు. నీ అంగీకారాన్ని తెలిపితేనే, ఇదేం బలవంతం కాదు, నీవు ఇష్టపడి నీ అంగీకారాన్ని నువ్వు తెలిపితేనే ఆయనతో నీవు నడవడానికి ఆయన ఒప్పుకుంటాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీకు ఇష్టం లేకుండా ఆయన తనతో నడవమని ఎప్పుడూ చెప్పడు. నీకు ఇష్టమైతే నాతో పాటు నడవమన్నాడు ప్రభు. నీవు సమ్మతి అయితేనే, నీకు అంగీకారం లేకుండా నిన్ను నడవమని ఆయన చెప్పడం లేదు. నీకు అంగీకారం లేకపోవడానికి కారణం నీ దోషములే, నీ పాపములే అడ్డు వస్తున్నాయి ఆయనతో కలిసి నడవడానికి. అది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు.
ఈయన పేరు హనోకు. హనోకు అనే వ్యక్తి దేవునితో నడవడం మొదలుపెట్టాడు. ఆయనకు 65 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత, 65 ఏండ్లు నిండిన తరువాత ఆయన దేవునితో నడవడానికి సమ్మతించాడు. ఎవరితో నడవడానికండి? దేవునితో నడవడానికి సమ్మతించాడు. ఆయన సమ్మతి తెలపగానే ప్రభువు హనోకుతో కలిసి నడుస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరి సమ్మతి ఉంది గనుక దేవునితో కలిసి హనోకుతో కలిసి దేవుడు నడుస్తున్నాడు. ప్రేమున్న దేవుని బిడ్డలారా, ప్రభువుతో నడుస్తున్న హనోకు జీవితంలో ఎంతో ఆనందం ఉంది. ఎంతో సంతోషంగా నడుస్తున్నాడు. ఎంతో నెమ్మదితో, ఆనందంతో, సంతోషంతో ప్రభుతో కలిసి నడుస్తున్నాడు, కూడి నడుస్తున్నాడు. ఆయన జీవితంలో ప్రభుతో కలిసి నడవడం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకుని ఆయన ఇష్టపడి నడుస్తున్నాడు. విసుక్కోలేదో నడుస్తున్నప్పుడు. నడుస్తూ ఉన్నప్పుడు దూరం ఎక్కువ నడిస్తే కాళ్ళు లాగి విసుక్కుంటూ, బాధపడుతూ, చింతపడుతూ, ఏమిటి ప్రయాణం, ఎందుకు వచ్చిన ప్రయాణం నాకు అని నడుస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమ్యము చేరాలంటే చేరే వరకు నడవాలి ఓపికతో. కానీ విసుక్కుంటూ నీవు నడిచే స్థితిలో ఉన్నావా? హనోకు విసుక్కుంటూ నడవలేదు. ఇష్టపడి తన అంగీకారాన్ని తెలిపి ప్రభువుకి ఆయనతో నడక మొదలు పెట్టాడు. నీవు ప్రభువుతో నడక మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలైందో ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా? యేసయ్యతో నడవడం మొదలుపెట్టి ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకుని ఆయన రక్తములో కడగబడి, శుద్ధీకరించబడి, రక్షించబడి ఎన్ని సంవత్సరాలైందో, ఆయనతో నీవు నడక మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైందో ఎప్పుడైనా కౌంట్ చేసుకున్నావా? లెక్క పెట్టుకున్నావా? సోదరుడా, సోదరి, నీవు లెక్కించుకోవడం నీకెంతో మేలు. అందుకే మా దినములను లెక్కించుట మాకెంతో మేలు అన్నాడు. మా దినములను మేము లెక్కించుచున్నామన్నాడు. లెక్కించాలి, లెక్క పెట్టుకోవాలి. ప్రేమనద్దామని పెట్టాలి. ఇదిగో హనోకు ఎంతకాలము దేవునితో నడిచాడు అంటే లెక్క ఉంది. ఆయన లెక్క పెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు నడిచాడు. ఆయన లెక్క పెట్టుకున్నాడు. సోదరి, సోదరుడా, మరి ఏ రోజు నీవు ప్రభువుతో నడిచావో, ఏ రోజు ప్రభువుతో నడవకుండా సాతాను మోసములో పడి నడవలేకపోయావో, నీవు అసమ్మతితో జీవించావో, అసమ్మతి కలిగి ప్రభువుతో నడవకుండా తప్పిపోయావో, జారిపోయావో, పడిపోయావో, ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకొని నీ అసమ్మతిని విడిచిపెట్టి యేసు ప్రభు రక్తములో కడగబడి పవిత్రపరచబడి క్షమాపణ ప్రభు దగ్గర కోరుకొని మరలా నీ నడక నీవు ప్రారంభిస్తావా? నీ నడక నీవు ప్రారంభిస్తే సమ్మతి తెలపాల్సిందే. మరలా నీవు సమ్మతి తెలపాలి. ఆయనతో నడవడానికి నీవు సమ్మతి తెలపాలి. హనోకు 300 సంవత్సరములు ఎక్కడా బ్రేక్ అనేది లేదు. ఒకవేళ నీ జీవితంలో బ్రేక్ వచ్చిందేమో. ఎందుకు బ్రేక్ వచ్చిందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఒకవేళ విసిగిపోతూ నడిచావేమో, ప్రభు ఇబ్బంది పడుతూ నడిచావేమో,
బాధపడుతూ నడుస్తున్నావేమో, దుఃఖపడుతూ నడుస్తున్నావేమో. అందుకే నీ దూష్యములే, నీ పాపములే నిన్ను ఆటంకపరిచి ప్రభుతో నడవకుండా నిన్ను బలహీనపరుస్తున్నా. కనుక ఏ పాపము నిన్ను బలహీనపరుస్తుందో, ఏ పాపము ప్రభుతో నీవు సమ్మతించి నడవడానికి ఆటంకంగా ఉందో, ఆ ప్రతి ఆటంకమును విడిచిపెట్టి నడవాలి. విడిచిపెట్టి నడవాలి. ప్రేమనద్దామని పెట్ట ప్రతి ఆటంకమును విడిచిపెట్టాలి. ప్రతి అపవిత్రతను విడిచిపెట్టి నడవాలి. అందుకే హనోకు ప్రభువుతో నడిచాడంటే 300 సంవత్సరాలు నడిచాడంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన ప్రభువుతో నడవడానికి విసుక్కోలే. ఆయన వెనకాడలేదు. ఇంకా నడవాలి అని ఆయనకి ఇంకా దగ్గరైపోయాడు. ఎలా దగ్గరైపోయాడంటే, నా ప్రేమను దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రభువుతో నడవడం మొదలు పెడితే ప్రార్థనలో ప్రభువుతో సహవాసం చేస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారా ప్రభువుతో సహవాసం చేస్తూ నీ ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరైపోవాలి. ఆయనతో దగ్గరయ్యి నీవు నడుస్తూ ఉండాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, మరి ఎలా నడుస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. హనోకు మాత్రం ప్రభువుకి దగ్గరైపోతున్నాడు. సంవత్సరాలు జరిగే కొద్దీ కూడా ప్రభువుకు దగ్గర అవుతున్నాడు. అందుకే హబక్కు గ్రంథములో ఉన్నట్లుగానే సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుమని ఉంది. కనుక నీ జీవితంలో కార్యం నూతనపరచబడాలి. నీ జీవితం నూతనపరచబడాలి. నీవు ఆయనతో నడిచే నడక ఇంకా దగ్గరైపోవాలి. ఆయన నుండి దూరం అవ్వకూడదు, ఇంకా దగ్గర సమీపమైపోవాలి. అలా ప్రభుతో నీవు నడవడం నీ జీవిత అనుభవంగా ఉంటే నీవు కూడా ధన్యుడు వెళ్తావు. హనోకు ధన్యుడయ్యాడు. హనోకు ఎలా ధన్యుడయ్యాడు అంటే, ప్రభుతో నడుస్తూ 300 సంవత్సరాలు నడిచిన హనోకు ప్రభుతో కలిసి నడుస్తూ పరలోకములో ప్రవేశించాడు. ఆయన శరీరంతోనే నడిచి వెళ్ళిపోయాడు ప్రభు సన్నిధికి, అనగా దేవుని రాజ్యములోనికి శరీరంతోనే వెళ్ళిపోయాడు, నడిచేశాడు. ఆయనతో నడిచి వెళ్ళిపోయాడు. అంటే ప్రభువుతో నడుస్తున్నప్పుడు తాను ఎక్కడ వరకు నడిచాడో, ఇక్కడ వరకు నడిచాడో, ఇక్కడికి వచ్చాడో అన్నది కూడా ఆయనకి అర్థం కాకుండానే ఆనందంతో ఆయనతో నడుస్తూనే వెళ్ళిపోయాడు. కనుక వెనక్క తిరిగి చూడలేదు. మరి ఒకవేళ నీ జీవితంలో వెనక్క తిరిగి చూచిన మరి చూడండి, సొదొమ గొమొర్రా ప్రాంతములో వెనక్కి తిరిగి చూచిన లోతు భార్య వలె నీవు కూడా వెనక్కి తిరిగి చూస్తున్నావా? చాలా దూరం నడిచేశాను ప్రభుతో, నేను చాలా దూరం నడిచాను, ఇక నడవలేను, ఇంకేం నడవగలను, చాలా ఎక్కువ నడిచేశాను అందరికంటే అని ఒకవేళ నీవు అతిశయించి వెనుకకు చూస్తున్నావేమో, నీవెంత దూరం నడిచొచ్చేసానని ఒకవేళ నీవు అనుకుని వెనక్కి తిరిగి చూస్తున్నావా? లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పుస్తామమైపోయి. నీ వెనుకకు తిరిగి చూస్తే నీ ప్రయాణం, నీ నడక ఆగిపోతుంది. ప్రభువుతో నడవడం ఆగిపోద్ది. ఆయనతో సన్నిహిత సహవాసం ఆగిపోతుంది. ప్రేమనద్దామని పెట్టారా? మరి ఇంత బలహీనమైన స్థితి ఒక్కవేళ నీలో ప్రవేశిస్తే దాన్ని నీవు విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఆయనతో కలిసి నడిస్తే హనోకు వలె నీవు కూడా
పరలోక రాజ్యములో ప్రవేశిస్తా. ఈ లోకములో నీవు బ్రతికినంత కాలం, దేవుని భక్తుడు అన్నట్లుగా నా జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తా అన్నాడు. నా జీవిత కాలం అంతా కూడా ప్రభువుతో కలిసి నడవాలి అని నీవు తీర్మానం చేసుకుంటావా? నీ సమ్మతిని ప్రభువుకి తెలియచేయి. ప్రభువుతో కలిసి నడువు సోదరి సోదరుడా. హానోకు వలె నువ్వు కూడా పరలోకం చేరుతావు. నువ్వు సమ్మతించి నడిస్తే పరలోకం చేరుస్తావు. ప్రభువుతో కలిసి ఇద్దరు కూడి నడవడం. ప్రభువుకి నీకు మధ్య సమ్మతి ఉంటే ఆయనతో కలిసి నడుస్తావు, లేకపోతే నడవలేవు. ఒకవేళ సాతానుతో నీవు సమ్మతి పడుతున్నావేమో, సాతానుతో నీవు అంగీకారం కుదుర్చుకుంటున్నావేమో, నీ అంగీకారం సాతానుతో ఒకవేళ అంగీకారం కుదుర్చుకుంటే నీవు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోతావు. లోకాన్ని లోకాశలను చూచి సాతానుతో నీవు అంగీకారం కుదుర్చుకుంటే దేవుని నుండి దూరం అయిపోతావు. పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త ప్రేమనొద్దావును బిడ్డలారా. నీవు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రభుతోనే నడుస్తున్నాను, ఇక ఆయనతోనే నడుస్తాను, ఇక నేను ఆయన్ని విడవను, ఆయనతోనే నడుస్తాను. దేనిని వేటిని చూచి నేను నా నడక ప్రభువుతో నడవడం మానను. నేను చూడను, ప్రభు వైపే చూస్తాను, ఆయనతోనే నడుస్తాను, ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కొరకే బ్రతుకుతాను. నేను బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే అనే ఒక తీర్మానం నీవు కలిగి ప్రభుతో కలిసి నడిస్తే నిత్య రాజ్యములు, పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ప్రభుతో కలిసి నడిచేవాళ్ళు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆయన వారిని ఏం చేస్తాడంటే శ్రేష్టమైన మంచి పదార్థములను అనుభవించేలా చేస్తాడు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి ఫలములను అనుభవించరు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మంచి ఫలాల్ని మీరు అనుభవించాలంటే మీ విశ్వాస జీవితములో, మీ ఆత్మీయ జీవితములో మంచి ఫలాల్ని మీరు ఫలించే వారిగా ఉండాలంటే, మీరు మంచి ఫలాలు ఫలించాలంటే దేవుని మాట వినాలి. ఆయన మాటకు సమ్మతిని తెలపాలి. ఆయన మాటకు సమ్మతిని తెలిపితే నీవు మంచి ఫలాల్ని ఫలిస్తావు, అనగా ఆత్మ ఫలాల్ని ఫలిస్తావు. లేని ఎడల నీవు మంచి ఫలాల్ని ఫలించలేవు. శరీర కార్యాలు నీవు ఫలించేది ఏమిటంటే శరీర కార్యాలని ఫలించే పరిస్థితి ఏర్పడు. కనుక ప్రభు మాటకు సమ్మతిస్తే మంచి ఫలాల్ని ఫలిస్తావు, లేకుంటే దుష్ట ఫలాలు ఫలించే స్థితి ఏర్పడదు. కనుక నువ్వు కూడా ఆలోచించుకొని జాగ్రత్త పడి మంచి ఫలాలు ఫలించడానికి నీవు కూడా సిద్ధపడాలి సోదరి సోదరుడు. అంటే నీవు సమ్మతించాలి, ప్రభు మాటకు సమ్మతించాలంటే ఆయన మాట చొప్పున చేయడానికి ఇష్టపడాలి, సమ్మతించాలి. సమ్మతిస్తే మంచి పదార్థాలని అనుభవింపనిస్తాడు ప్రభు. నువ్వు అనుభవిస్తావు సోదరి సోదరుడు. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు గలవు. ఆషేరు అనే వ్యక్తి యాకోబు కుమారులలో ఒకడు. యాకోబు 12 మంది కుమారులలో ఒకడు ఆషేర్. ఈ ఆషేరు దగ్గర ఏముందంటండి, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి.
అంతేకాదు రాజులకు తగిన అంటే రాజుగారి స్థితికి తగిన ఆహారము రాజుగారికి కావాలి. సామాన్యుడు తన స్థితికి తగిన ఆహారము వానికి కావాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏలాంటి ఆహారం తిన్నా చివరికి రాజైనా లేకపోతే పేదవాడైనా సామాన్యుడైనా ఎవరైనా ఈ లోకాన్ని ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అక్కడ మట్టుకు సమానమే. అక్కడ మట్టుకు లోకాన్ని వదిలిపెట్టడం విషయంలో సమానమే. ఒకవేళ భోజనం దగ్గర తేడా కనబడితే ఉన్నత స్థితిని బట్టి ఉన్నతంగా భోజనం చేయొచ్చు, లేని పరిస్థితిని బట్టి తక్కువగా అనగా అంటే అది పదార్థాల విషయంలో కొంచెం మరి తక్కువగా తినే పరిస్థితి ఏర్పడుతుంది, అంటే గొప్పవి కాక. అలా ప్రేమన దేవుని బిడ్డలారా, అంత మాత్రాన్ని చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు ఈ ఆహార పదార్థాల భేదాలని చూడవద్దు కానీ శ్రేష్టమైన ఆహార పదార్థం గురించి ఆలోచించు. ఏమిటి శ్రేష్టమైన ఆహార పదార్థం అంటే దేవుని వాక్యం. అందరికీ యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మాటలు అందరికీ అవసరమే. అది శ్రేష్టమైన ఆహారం. దేవుని వాక్యము శ్రేష్టమైనది. అందరికీ ఒకటే ఆహారం వాక్యం, అది మారదు. వాక్యమేనండి, దేవుని మాటే అందరికీ. దేవుని మాటే ఆహారం, శ్రేష్టమైన ఆహారం. అది ఆషేరు దగ్గర ఉంది. అలా నీ దగ్గర కూడా నీవు ప్రభుతో సమ్మతించి నడుస్తూ ఉంటే, ప్రభుతో సమ్మతించి ఆయనతో నడుస్తూ ఉంటే నీ దగ్గర కూడా శ్రేష్టమైన ఆహార పదార్థం ఉంటుంది. ఆ మహాప్రభు నీతో ఆయనతో నీవు కలిసి నడుస్తున్నావు గనుక నీ దగ్గర శ్రేష్టమైన ఆహార పదార్థం ఉంటుంది, దేవుని వాక్యం. ఆ వాక్యము అనేక మందికి నీవు పంచాలి. నీ ఒక్కడు తినేసి చాలే అనుకోకూడదు. ప్రక్క వారికి కూడా పొరుగు వారికి కూడా ఆ వాక్యం అనే ఆహారాన్ని పంచాలి. అలాగే రాజులకు తగిన మధురమైన పదార్థాలు ఆషేరు దగ్గర ఉన్నాయి. మరి నీ దగ్గర కూడా నువ్వు కూడా రాజులైన యాజక సమూహము, నీవు ఆ సమూహములో చేర్చబడ్డావు. ఎందుకంటే ప్రేమన్న దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే రాజులైన యాజక సమూహం. మరి ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ రాజులైన యాజకుడిగా ఉంటాడు. రాజైన యాజకుడు కనుక రాజుగారికి తగిన ఆహార పదార్థాలు మధురమైనవి, రాజులకు తగినవి అనగా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు తగిన ఆహార పదార్థములు నీ దగ్గర ఉండాలి. సోదరుడా సోదరి, అలాంటి ఆహార పదార్థం ఆ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. కనుక ఆలోచించుకో సోదరి సోదరుడా, ఇలాంటి ఆహార పదార్థాలు నీ యొద్ద ఉంటే నీవు కూడా ధన్యుడివి. ఎందుకో తెలుసా? ఆయనతో నీవు నడుస్తున్నావు కనుక, ఆయనతో కలిసి నడుస్తున్నావు గనుక సోదరి సోదరుడా, ఇలాంటి ఆహార పదార్థాలు నీ దగ్గర ఉంటాయి. నీ దగ్గర ఉండాలి, ఉండి తీరుతాయి. లేవు అంటే సోదరి సోదరుడా, నువ్వు ప్రభుతో సమ్మతించి నడవడం లేదు. ప్రభుతో సమ్మతించి నడవడం లేదు. అందుకే అంటాడు, నడిచే వాళ్ళంట
ఎలా నడవాలో అన్న సంగతిని కూడా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. పగటి యందు నడుచుకున్నట్టు. ఎలా నడవాలంట? పగలు నడుస్తున్నప్పుడు పాదం ఇరుకున పడదు. పగలు నడిచేవాళ్ళు పాదాలు బురదలో పడవు. వాళ్ళ నడక సాఫీగా జరుగుద్ది. వాళ్ళ నడిచే నడక, వాళ్ళు నడుస్తున్నప్పుడు గోతుల్లో పడడం కానీ, బురదలో అడుగులు వేయడం కానీ, లేకపోతే రాళ్ళు, ఎత్తు రాళ్ళను కాలు పాదానికి తగలడం కానీ, మురకటి కానీ లేకుండా వాళ్ళు పగలు గనక జాగ్రత్తగా నడుస్తారు. అంటే పగలు నడిచే వాళ్ళకి స్పష్టంగా అన్నీ కనబడుతున్నాయి గనక ఇలా నడవాలో, ఏ రీతిగా నడవాలో వారికి అర్థమవుతుందండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పగటి సంబంధులు, మీరు పగలు నడిచేవారు అనగా పగటి సంబంధులు. మరి పగటి సంబంధులు, వెలుగు సంబంధులు వారు ఎలా నడుస్తారంటండి? వారు ఎలా నడుస్తారంటండి? మర్యాదగా నడుస్తారు. అందుకే ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మర్యాదగా నడవాలి, మర్యాదగా నడుచుకోవాలి. వారి జీవిత కాలం అంతా మర్యాదగా నడుచుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న వారు చూడండి, జూలో కానీ పార్కుల్లో కానీ వాళ్ళ ఇష్టానుసారంగా యవనస్తులతో అయితే, స్త్రీలైతే పురుషులతో కలిసి నడవరు. ఎందుకో తెలుసా? మర్యాదగా నడవాలి గనుక, మర్యాదగా నడవాలి గనుక వాళ్ళ ఇష్టానుసారంగా నడవారు. ఎందుకో తెలుసా? రాత్రి నడవడం వేరు, పగలు నడవడం వేరు. పగలు అందరికీ స్పష్టంగా కనబడుతున్నా, రాత్రి అయితే స్పష్టంగా కనబడవు కనుక రాత్రి నడక వేరు, పగలు నడక వేరు. పగలు నడవడం వేరు, పగలు మర్యాదగా నడవలసిందే. పగళ్ళు కూడా నీవు మర్యాదగా నడవలేకపోతున్నావు అంటే నీ ప్రవర్తన మారిపోతుంది. జాగ్రత్త. నీవు ప్రభువుని ఎరిగిన బిడ్డవయుండి కూడా నీవు పగటి సంబంధం అన్న సంగతి, వెలుగు సంబంధం అన్న సంగతిని మార్చిపోయి నడిస్తే మర్యాదగా నడవలేవు. అమర్యాదగా నడిస్తే నీవు ప్రభువుతో నడవడం లేదు. నీవు లోకంతో పాపముతో నడుస్తున్నావు, మనుషులతో, దేవునితో నడవడం లేదని నీ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కనుక దయచేసి సోదరుడా సోదరి, పగటి సంబంధులు మర్యాదగా నడుస్తారు, మర్యాదగా నడవలసిందే. అదే అంటున్నాడు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులండి, మీరు వెలుగు సంబంధులు కనుక, మీరు వెలుగు సంబంధులు గనుక వెలుగు సంబంధమైన క్రియలే చేయాలి, చీకటి క్రియలు చేయకూడదు. వెలుగు సంబంధులు వెలుగు క్రియలు చేయాలి గనక వారు మర్యాదగా నడుచుకుంటారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెక్కడికి వెళ్ళినా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా సరే, నీవు ప్రభువుని నమ్ముకున్న బిడ్డవన్న మాట మరువక, పగటి సంబంధం అన్న మాట, వెలుగు సంబంధం అన్న సంగతిని మరవకుండా జాగ్రత్త పడుతూ మర్యాదగా నడవాలి, మర్యాదగా జీవించాలి, మర్యాదగా ప్రవర్తించాలి, మర్యాదగా నడుచుకోవాలి. ప్రభు అదే చెప్తున్నాడు, మర్యాదగా నడవమంటున్నాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా అదే అంటున్నాడు, నేను ప్రభువుని పోలి నడిచినట్లుగా మీరు కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమండి,
పౌలు భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఆయన దేవుణ్ణి పోలి నడవడం మొదలుపెట్టాడు. ఆయన నడిచిన నడకంతా కూడా ఆయన అంటున్నాడు, నా నడకే కాదు నడకలో పరుగు కూడా పెట్టాను, నేను నా పరుగు తుదముట్టించాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నడకే నడవడానికి ఇబ్బంది పడుతున్నావా? పరుగెప్పుడు పెడతావు? పరుగెప్పుడు పడతావు? అయితే చూడండి, ఈయన అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయన ప్రభువును పోలి నడిచాడు కనుక, ఆయన పోలి నడిచాడు కనుక మీరు కూడా ఆయన పోలి నడవండి అన్నాడు. మనం కూడా ఆయన పోలి నడవడం మంచిది ప్రేమన్న దేవుని బిడ్డలారా. కారణం ఏమిటంటే ఆయన్ని పోలి నడవడం అంట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరిగా ఉన్నాను మీకు అన్నాడు ఆయన. పౌలు భక్తుడు వారికి మాదిరిగా ఉన్నాడు విశ్వాసులకి. కనుక నువ్వు కూడా మాదిరిగా ఉండి నడవాలి. నీవు ఏ పని చేసినా ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి. అది చూచి ఓ దేవుడు నమ్ముకున్న బిడ్డలు కనుక నేను కూడా ఇలా చేయొచ్చు, మంచిదే అనుకుని వాళ్ళు అలా నడవడానికి సిద్ధపడతారు. లేకపోతే నీవు నడిచే ఆ నడక మర్యాదగా లేదనుకో, అమర్యాదగా నీవు నడుస్తూ ఉంటే ప్రభుని ఎరిగిన బిడ్డ, నిన్ను చూచిన వారు బాధపడతారు, నిన్ను చూచిన వారు ఇబ్బంది పడతారు. వారు దేవుణ్ణి నమ్మిన వారైతే వారు బాధపడతారు, నిన్ను చూచి బాధపడతారు, నిన్ను చూచి దుఃఖపడతారు. కానీ నీవు మర్యాదగా నడిస్తే నువ్వు మాదిరిగా ఉంటావు. లేకపోతే ఎలా నడుస్తారు నిన్ను పోలి? పౌలు భక్తుడు నన్ను పోలి నడవమన్నాడు, మాదిరిగా ఉన్నాడు. మరి నీవు మనుషులకు మాదిరిగా నడుస్తున్నావా? మాదిరి అయిన ఆత్మీయ జీవితం నీలో ఉందా? మాదిరి అయిన విశ్వాస జీవితం నీలో ఉందా? ఒక్కసారి నీవు ఆలోచించుకో సోదరి సోదరుడా. పౌలు భక్తుడు వలె మాదిరి అయిన నడక నడవండి, మాదిరిగా నడవండి. ఎదుటి వారికి, చూచేవారందరికీ మీరు మాదిరిగా కనబడాలి. మీ జీవితం మాదిరి అయినదిగా ఉండాలి. అలా మీరు నడవాలి సోదరి సోదరుడు. అందుకంటున్నాడు దేవుని వాక్యములో, ప్రేమన్న దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. ఎడమైపోవద్దు, దూరం అయిపోవద్దు. మీరు ఇద్దరు కూడా, అనగా ఇక్కడ భార్యాభర్తలను గురించి చెప్పబడుతున్న మాట. పౌలు భక్తుడు చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని. భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే ప్రార్థన చేయటం విషయంలో సమ్మతించి ప్రార్థన చేయాల్సిందే. సమ్మతి లేకుండా ప్రార్థన చేస్తే ఇరువురు మధ్య భేదం ఏర్పడుతుంది, ఇరువురు మధ్య సమాధానం తొలగిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇరువురు మధ్య అంట భేదం ఏర్పడి వారు ఏం చేస్తారంటే దూరం అయిపోతారంట ఒకరికి ఒకరు. అది చాలా బాధాకరమైన సంగతి. అందుకే ఇష్టపడి, అనగా సమ్మతించి, అంగీకరించి, ఇద్దరు అంగీకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇద్దరి మధ్య సమ్మతి లేకపోతే, ఒకళ్ళు భోజనం కావాలంటారు, ఆహారం, మరొకళ్ళు ప్రార్థన అంటారు. ఇద్దరి మధ్య సమ్మతి లేనప్పుడు ఆ ప్రార్థన ఎలా కొనసాగిస్తావు? నువ్వు కొనసాగించిన ఆ ప్రార్థన దేవుడు వినాడు. ఎందుకని? సమ్మతి లేకుండా నువ్వు చేస్తున్నావు. భర్త ఒక ప్రక్కనే మనశ్శాంతి లేనివాడుగా బాధతో, కోపంతో, ద్వేషంతో
చూస్తూ ఉండొచ్చు. ఏం లాభం? అందుకే సమ్మతించి ఇద్దరు కూడా ఉభయులు సమ్మతించాలి. సమ్మతి తీసుకుని ప్రార్థన చేయి. సమ్మతి తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన వల్ల నీకు నెమ్మది కలుగుద్ది, శాంతి కలుగుద్ది. సమ్మతి లేకుండా భర్త ఇబ్బంది పడుతుంటూ, భర్త బాధపడుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సమ్మతి లేదు కనుక నీ ప్రార్థన ఆలకించబడదు. కనుక మధ్యలో ఇరువురు మధ్య ఎడమొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సమ్మతించి ఇద్దరు కూడి ప్రార్థన చేయండి. వాళ్ళ ప్రేమన్న దేవుని బిడ్డలారా, సమ్మతి లేకుండా ప్రార్థన చేస్తే దానివల్ల ఇబ్బంది కలుగుతుందని విన్నాం. కనుక సమ్మతించి ప్రార్థన చేయండి భార్య భర్తలు ఇద్దరు కూడా. అలాగే ప్రేమన్న దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక అనగా సమ్మతించక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల, ఏ బోధకుడైనా ఉపదేశించిన ఎడల ఏమవుద్దో తెలుసా? అటువంటి బోధనని వింటే మనస్సు చెడిపోతుంది, సత్యహీనులవుతారు, సత్యానికి దూరం అవుతారు, సత్యం నీలో నుంచి తొలగిపోతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భిన్న బోధను వినకుండా నీవు ఆ బోధను విసర్జించాలి. భిన్నమైన బోధను విసర్జించాలి. అది దేవునికి ఇష్టమైనదిగా అనుకూలమైన బోధ అయితే నువ్వు అనుసరించాలి తప్ప, భిన్నమైన బోధ అయితే ఎవరైనా ఉపదేశించినా నీవు దాన్ని విసర్జించాలి కానీ అంగీకరించకూడదు. దానివల్ల అంగీకరిస్తే చెడిపోయిన మనసు వచ్చి సత్యహీనుడవుతా, సత్యం తొలగిపోదు నీలో నుంచి. అంతేకాదు వ్యర్థమైన వివాదములు కలుగుతాయి. వివాదాలు వద్దండి ప్రేమనొద్దామని పెట్టారా, వివాదాలు తెచ్చిపెట్టుకోవద్దు. ఎందుకు? ఆ బోధన గురించి నీవు కామెంట్లు చేసి దానివల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. వివాదం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. కనుక ప్రేమనొద్దామని పెట్టారా, అటువంటి మరి భిన్నమైన బోధన విసర్జించు, వదిలిపెట్టాయి. అందుచేత నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడతారు. చూడండి, ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఆయనతో సమ్మతించి నడిచిన వారు అందరూ కూడా అంటండి ఇలా ఉంటారంటండి. నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, వారు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు. వారిలో కూడా మహిమ ఉంటుంది. దేవుడు వారికి మహిమనిస్తున్నాడు గనక వారు కూడా మహిమలో ప్రత్యక్షమవుతారు. మహిమతో, ఈ మహిమ దేవునిదే. దేవుడిచ్చిన మహిమతో వారు ప్రత్యక్షమవుతారు. నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీవు ప్రభువుతో నడవడానికి సమ్మతిస్తే, నీవు సమ్మతించి నడుస్తూ ఉంటే ఆయన రెండవ రాకడలో నీవు కూడా మహిమతో ప్రత్యక్షమవుతావు. ప్రభుతో పాటు నీవు కూడా మహిమతో ప్రత్యక్షమవుతావు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యములో చూస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూస్తే నీవు
ఎలా నడవాలో కూడా దేవుని వాక్యంలో చెప్తున్నాడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్నారు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి తగినట్లుగా నడుస్తున్నానా లేదా, దేవునికి విరోధంగా నడుస్తున్నానా, ఎలా నడుస్తున్నానని పరిశీలన చేసుకుంటూ నడవాలి. అందుకే దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు ఆయన రాజ్యం కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం మిమ్మల్ని పిలిచాడు. ఆయన రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం మీకు ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి, ఆయన మహిమను మీకు ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాడండి. మరి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మరి నీవు కూడా నమ్మకమైన బిడ్డగా ఆయన పిలుపుకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా నీవు నడిస్తే, నువ్వు అలా నడుచుకుంటే ధన్యుడు అవుతావు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. అయితే ఇంకొక మాట వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. కొందరు ప్రభుని నమ్ముకొని కూడా ప్రభుని విడిచిపెట్టి లోక కార్యాల్లోనికి వెళ్ళి వాళ్ళు ప్రభుని సిలువ వేస్తున్నారు. అంటే ప్రభుకి వాళ్ళు ఎలా మారిపోతున్నారు? శత్రువులుగా మారిపోతున్నారు. అందుకే సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. ఇలాంటి నడక నడిస్తే అది దేవునికి దుఃఖం కలిగించే నడక. సోదరుడా సోదరి, అనేకులు సిలువకు శత్రువులుగా మారిపోయినట్లుగా నీ జీవితంలో మారిపోవద్దు. లోకాన్ని పాపాన్ని ఆశించి సిలువకు శత్రువులుగా, దేవునికి విరోధంగా నడవద్దు. ప్రభుకు లోబడి ఆయన మాటకు సమ్మతించి ఆయనతో కలిసి నడువు. ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, రాజులకు రాజు రానయ్యున్న మా తండ్రి, మీ స్తోత్రాలు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు కూడా సమ్మతించి మీతో నడిచేవారిగా సిద్ధం చేయండి ప్రభువా. మీతో ఆయన సమ్మతించి నడిచిన హానోకు దేవా మీ రాజ్యములోనికి ప్రవేశించాడు, నడిచి వెళ్ళిపోయాడు మీ రాజ్యములో. అలా నాని బిడ్డలు, వాక్యం విన్న బిడ్డలు వారి జీవితంలో మీతో సమ్మతించి నడిచి నిత్య రాజ్యములో ప్రవేశించే వారిగా సిద్ధపరచండి, కృప చూపండి, వాక్యపు వెలుగులో నడిపించండి అయ్యా. కనికరించండి, బిడ్డలకు కృప చూపండి, దర్శించండి, రక్షించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి ప్రభువా. నాయన నా దేశాన్ని, నాయన నా దేశ నాయకుల్ని మీరు ఆశీర్వదించి కాపాడు నాయన. దేశమును రక్షించండి, దేశమును అభివృద్ధి చేయండి, వైరస్ బారి నుంచి విడిపించి మేలు చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గా. ఆమేన్.